చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ రావటం. వివిధ దేశాల నుండి చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ రావటం. తెలంగాణ రైజింగ్ అనే డాక్యుమెంట్ వాళ్ళు తయారు చేసింది, దానికి నేను చదివాను కూడా. చాలా చాలా అద్భుతంగా ఉంది. విజన్ ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ ఇది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫిలిం హబ్ తయారు చేయాలని ఒక ఐడియా ఉంది. అండ్ దాంతో ఫిలిం ఇండస్ట్రీతో కూడా చర్చిస్తున్నారు దాన్ని ఎలా తయారు చేయాలి. అండ్ ఒక ఇంటర్నేషనల్ ఫిలిం హబ్, జస్ట్ నాట్ ఇండియన్ ఫిలిం హబ్. అండ్ ఈ మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది. అజయ్ దేవగన్ లాంటి వాళ్ళు ఫిలిం ఇక్కడ మరొక ఫిలిం సిటీ నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు? చాలా సంతోషం అండి. అందరూ వస్తే, అందరూ కలిసి పనిచేస్తే చాలా చాలా ఇంటర్నేషనల్ వాళ్ళకున్న కాంటాక్ట్స్తో, మనకున్న కాంటాక్ట్స్తో అందరూ కలిసి చేయొచ్చు ఆల్రెడీ. అండ్ అన్నపూర్ణ కూడా మేము ఆల్రెడీ 50 years నుంచి తెలంగాణలో బీన్ హియర్ ఫర్ 50 years. దాన్ని కూడా తీసుకొస్తాం ఇక్కడికి. వివిధ దేశాల నుండి అనేక మంది ప్రతినిధులు, విదేశాల నుంచి అతిథులు వస్తున్న నేపథ్యంలో వారికి వెల్కమ్ చెప్పడానికి రోబోని ఏర్పాటు చేశారు. వాళ్ళకి వెల్కమ్ చెప్తున్న దృశ్యాలే మీరు చూస్తున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ఫోన్లలో దాన్ని క్యాప్చర్ చేస్తున్నారు. అది విష్ చేస్తూ వెల్కమ్ చెప్తున్న దృశ్యాలని విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు. సో గ్లోబల్ సమ్మిట్ లో మరొక హైలైట్ గా నిలుస్తోంది రోబో. మెయిన్ గేట్ దగ్గర వస్తున్నటువంటి అతిథులందరికీ వెల్కమ్ చెప్తూ విషెస్ చెప్తున్న దృశ్యాలు టీవీ9 స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు.